హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు ఒక మంచి ప్రోటీన్ పౌడర్ చేసుకుందాము. అండ్ మంచి పౌష్టికాహారాలు అవన్నీ ఉంటాయన్నమాట. అయితే ఇది కొంచెం పెద్దవాళ్ళు, ఆ ఏజ్ వాళ్ళకి అయితే ఇంకా బాగుంటుంది. చిన్నపిల్లల కోసం నేను సపరేట్ వీడియో ఒకటి చేస్తాను. ప్రోటీన్ పౌడర్ ఇది కూడా చిన్నపిల్లలు కూడా తీసుకోవచ్చు, ఎట్లాంటి ప్రాబ్లం కూడా లేదు. అన్నీ మంచి మంచి ఇంగ్రీడియంట్సే వేసుకుంటాము. అండ్ దీనికోసం నేను ఒక 2 కప్స్ బాదం తీసుకున్నాను అనమాట. మెజర్మెంట్ అయితే ఏదైనా కానీ మీరు ఒకటి యూస్ చేయండి. ఐదర్ చిన్న కప్పు కానీ లేదంటే చిన్న బౌల్ కానీ అలా తీసుకోండి. నేనైతే కొంచెం మీడియం సైజులో తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కువే చేద్దామన్నట్టు తీసుకున్నాను అనమాట. కొంచెం పెద్దది తీసుకున్నాను. ఈ కప్పుతో నేను 2 కప్స్ బాదం తీసుకున్నాను అనమాట. ఈ బాదం తీసుకున్న తర్వాత బాదం వల్ల మ్యాక్సిమం రోజు బాదం తినడం అనేది మంచిది. డైలీ ఒక 7-8 ఈజీగా తింటారు చాలామంది. అండ్ సో అందుకని ఫస్ట్ బాదం తీసుకున్నాము. నెక్స్ట్ నువ్వులు కూడా తీసుకున్నాను అనమాట. ఇదైతే నేను తెల్లవి తీసుకున్నాను, నల్లవి కూడా చాలా బాగుంటాయి. బట్ వైట్ మాత్రం తీసుకున్నాను దీనిలో ప్రజెంట్. అండ్ అది కూడా ఒక కప్పు తీసుకున్నాను. ఇదేమో సోంపు అనమాట. ఇది కొంచెం డైజెషన్కి వాటికి ఇదంతా చాలా బాగుంటుందన్నమాట. సో అందుకని నేను సోంపు తీసుకున్నాను, అది 1/2 కప్ తీసుకున్నాను. అండ్ పటిక బెల్లం కూడా ఇది ఒక 1/2 కప్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట. పటిక చాలా చలవ అనమాట. సో అందుకని పటిక కూడా తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కాకపోతే విడివిడిగా చేసుకోవాలి, ఎందుకంటే కొన్నిటికి ఎక్కువ టైం పడుతుంది, కొన్నిటికి తక్కువ టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ బాదాన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ నువ్వులు ఉన్నాయి కదా, నువ్వులు కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మనము పటిక బెల్లం తీసుకున్నాం కదా, మామూలుగా అయితే బెల్లం ఎక్కువ యూస్ చేయొచ్చు, పటిక బెల్లం యూస్ చేయొచ్చు పంచదార కన్నా. సో అందుకని అలాగే సోంపు తీసుకున్నాను కదా, ఆ సోంపు అనేది డైజెషన్కి చాలా బాగుంటుంది. ఈ రెండింటిని కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి విడివిడిగా. సో మిక్సీ పట్టేసుకున్నాను నేను సోంపుని మిక్సీ పట్టేసుకున్నాను. సోంపు కొంచెం బరకగానే అవుతుంది ఎంతసేపు మిక్సీ పట్టినా కానీ. సో అది చూసుకోండి, ఎంతవరకు మ్యాక్సిమం మిక్సీ పట్టగలరో అంతవరకు మిక్సీ పట్టేసేయండి. సోంపుని పట్టేసుకున్న తర్వాత అలాగే మనము పటిక బెల్లం ఉంది కదా, ఆ పటిక బెల్లాన్ని కూడా మనం మంచిగా మిక్సీ పట్టేసుకుందాము. ఇవన్నీ కూడా చాలా మంచివి అన్నమాట. మన లోపల ఫుడ్ తీసుకున్న తర్వాత డైజెషన్కి కానీ, అలాగే మనలో ఉన్న మంచి ఫ్యాటీ యాసిడ్స్ అవన్నీ ఫామ్ అవ్వడానికి కూడా ఇవన్నీ చాలా మంచివి అన్నమాట. ఇప్పుడు మనము పటిక బెల్లం ఉంది కదా, ఆ పటిక బెల్లాన్ని కూడా మంచిగా మిక్సీ పట్టేసుకొని దానిలో కలిపేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఇండివిజువల్గా ఒకదానికి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు బాడీలో హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అంటే కనుక మీరు పటిక తీసుకుంటే చాలా బెటర్. చాలా త్వరగా వేడి అంతా కూడా పోతుంది అనమాట. సో అందుకని పటిక తీసుకున్నాను నేను. పంచదార కన్నా పటిక అనేది చాలా బెస్ట్. పంచదార ఎక్కువ మిక్సీ చేసేసుకోవాలి, అలాగే బాదం పప్పులు కూడా మిక్సీ చేసేసుకొని ఈ రెండింటిని కూడా మనం పెట్టేసుకోవాలి. దీనిలో మొత్తం కలిపేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా యూజ్ చేయాలంటే, మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పాలు తీసుకుంటారు కదా, ఆ పాలల్లో ఒక స్పూను ఈ పౌడర్ మిక్స్ చేసేసుకొని తాగేసేయాలన్నమాట. లేదు పిల్లలు దానికన్నా లడ్డూలాగా అలా తింటారు, అలా అయితే ఇష్టంగా తింటారు అని అనుకుంటే కనుక దీనిలో కొంచెం నెయ్యి వేసేసుకొని రౌండ్గా లడ్డూలాగా చేసేసైనా ఈజీగా పెట్టేయచ్చు అనమాట. అంత బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. దానిలో డైరెక్ట్గా పాలలో వేసుకొని తాగడానికి కూడా బాగుంటుంది. దీనివల్ల అయితే చాలా యూజెస్ ఉంటాయి. నేను పిల్లలకి ఇంకొక సపరేట్ స్పెషల్ ప్రోటీన్ పౌడర్ని నేను మళ్ళీ చేసి నేను వీడియో అయితే పెడతాను. అప్పటి వరకు మీలో ఎవరైనా నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ డూ లైక్, షేర్. థ్యాంక్ యూ.